కిరణ్ గారు ప్రధానంగా చూసినట్లయితే కర్ణాటక ఎలక్షన్స్ కానీ, ఇటు తెలంగాణ ఎలక్షన్స్ కానీ, అటు ఏపీ ఎలక్షన్స్ కానీ ప్రధానంగా మేనిఫెస్టో పాత్ర ఎంత పెద్దది అని చెప్పినట్లయితే ఇక్కడ ఉచితాలు చాలా ఎక్కువగా చూసాం మనం. బస్సు ఫ్రీ కానీ, మహిళలకు పెన్షన్స్ కానీ, లేకపోతే నిరోధిక వృత్తి ఇస్తామని చెప్పి యంగ్స్టర్స్కి ఏదైతే అన్ఎంప్లాయ్మెంట్ కింద చేస్తానని సేమ్ కర్ణాటక అదే చూసాము. ఇప్పుడు మొన్న సూపర్ 6 కూడా అదే చూసాం. సో ఈ ఉచితాలు అనేవి ఎక్కువ ఇవ్వకపోతే ప్రభుత్వాలు రావు. ఒకవేళ ఉచితాలు ఎక్కువ చేసినప్పుడు ఇప్పుడు జగన్ గారికి రిజల్ట్ అయితే మీరు ఫ్రీ బీస్ వల్లనే ఆ రిజల్ట్ ఎక్కువగా వచ్చిందన్నట్టు చాలా సర్వే కంపెనీలు చెప్తా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఎలా స్పందిస్తారు మీరు? మేనిఫెస్టో పాత్ర ఏంటి, ఎలా ఉంటుంది? ఆల్మోస్ట్ ప్రపంచంలో ఏ తెలుగు కుటుంబంలో ఉన్న మన కేకే అనేవాడు బ్రాండ్ రీచ్ అయింది కదా సార్. ఇప్పుడు పీపుల్ బిలీవ్ చేస్తున్నారు కదా. అంటే ఇదేంటి 10 years ఎక్స్పీరియన్స్. అంటే లాస్ట్ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ చూసి వాళ్ళు ఏం ఓట్లు వేస్తున్నారు, లేదా లాస్ట్ టైం టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చూసి ఎవరు వేస్తున్నారని చెప్పి అన్ని అబ్జర్వ్ చేసి 151 seats వస్తాయని చెప్పాం. అలాగే ఈసారి కూడా అన్ని అబ్జర్వ్ చేసి అన్ని ఫ్యాక్టర్స్ వచ్చి ఇండివిజువల్ పార్టీ చెప్పాం. అంటే దీని వెనకాల డేటా మా దగ్గర హ్యూజ్ నెంబర్ ఆఫ్ డేటా ఉంటుంది కదా. ఇన్ఫాక్ట్ చాలా ఉంటుంది కదా. సో ఈ 10 సంవత్సరాలు రెండు గవర్నమెంట్ చూసిన తర్వాత నేను కాన్ఫిడెంట్గా చెప్పేది ఏంటంటే ప్రజల్లో 70% మంది ప్రజలు దే ఆర్ ఫ్రీ స్కీమ్స్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. 70% ఇస్తే తీసుకుంటారు. రెండుకి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీ ఎంప్లాయీకి శాలరీ 30,000 ఇచ్చినా తీసుకుంటారు, 70,000 ఇచ్చినా తీసుకుంటారు, వద్దనట్లేదు. బట్ వాళ్ళు ట్రూగా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఇక్కడ మీరు మంచి ఇందా చెప్పినట్టు పురుషోత్తపురంలో వాటర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంకో ఊర్లో మంచి ఎడ్యుకేషన్ స్కూల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మీరు ఎక్స్పెక్ట్ చేసేది వాళ్ళ జీవితాల్లో మార్పులు, మంచి స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఇవి లేరా? చెప్పినట్లు ఏ ప్రభుత్వం వచ్చినా పెన్షన్స్ అనేవి కామన్ అయిపోయింది. ఇదే ప్రభుత్వం ఇస్తుందని మీకు పెన్షన్ ఇస్తున్నారు సార్. 100కి 5 నుంచి 10% ప్రజలు మాత్రమే పెన్షన్ మీద బతికే కుటుంబం అనమాట. మీరు పెన్షన్ ఇస్తే ఆ కుటుంబం నడుస్తుంది. అంటే చూసుకునేందుకు ఇట్లా ఎవరు ఉండరు. ముసలి వాళ్ళు అయిపోయారు. వాళ్ళు ఆధారితం కాదన్నమాట. పిల్లలు లేరు, వాళ్ళ పొలాలు లేవు, వాళ్ళ పిల్లలకు జాబులు లేవు, ఇలా ఉండరు. మిగతా 90% మంది మీరు ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నారు.